దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, యేసు మనల్ని గురించి ఎందుకు చింతిస్తున్నాడు అని అంటే, దేవుడు మనకు మంచి వాగ్దానాన్ని ఇచ్చున్నాడు. దేవుడు మనకు మంచి ఆశీర్వాదపు మాటలను ఇచ్చున్నాడు. మనము ఇరుకులలో, ఇబ్బందులలో, మరణకరమైన పరిస్థితిలో ఉన్న గడాంధకారంలో సంచరించిన మనం ఏం చేయాలంటే, ప్రభువా మన హృదయంలో ఉన్న భారం, మన హృదయంలో చింత అంతటిని కూడా, నా తండ్రి నేను మొయ్యలేని ప్రభువా, లేఖనం సెలవిస్తున్నట్లుగా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అను లేఖనం ప్రకారంగా మన భారం అంతటిని కూడా యేసు మీద మోపటం లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, అయ్యో నా బిడ్డలకి ఇంత గొప్ప వాగ్దానాలను, ఇంత గొప్ప ఆశీర్వాదపు మాటలు ఇచ్చినా కూడా నా బిడ్డలు వాటిని గ్రహించలేదని చెప్పేసి ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడంట. మన యొక్క స్థితిని చూసి ఆయన చింతిస్తున్నాడు. మన యొక్క దీన స్థితిని, మన యొక్క పాపపు స్థితిని చూసి, అయ్యో నా ప్రజలు ఎందుకు ఇంకా ఇలాగే ఉన్నారని చెప్పేసి ఆయన చింతిస్తూ ఉన్నాడనేసి లేఖన సెలవిస్తోంది. కాబట్టి గమనించండి, ఆయన చింతిస్తున్నాడు కనుక మనం ఏం చేయాలని దేవుడు సెలవిస్తానంటే, మన చింత యావత్తు ఆయన మీద మోపాలంట. మన చింత అంతటినీ కూడా యేసు మీద మోపినట్లయితే మనం ఎలా ఉంటామంటే తేలికగా ఉంటామో. ఆయన అనుకుంటాడు, నా బిడ్డలు వారి హృదయంలోని చింత అంతటినీ నా మీద మోపారు, నేను వాళ్ళని చూసుకుంటాను అనేసి దేవుడు కూడా సంతోషిస్తాడు. అయితే మనము అలాగ చేయకుండా మన చింతను, మన భారం అని చెప్పేసి అనేక విషయాల గురించి మనం చింతిస్తూ కలవరపడుతున్నట్లయితే కనుక ఎప్పటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క నిజమైన మేలును మనం పొందుకోలేం. కాబట్టి నిజమైన దేవుని యొక్క మేలు పొందుకోవాలని ఆశపడుతున్నావా? నిజమైన దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలనేసి నువ్వు ఆశపడుతున్నావా? అయితే నిశ్చయంగా నువ్వు చేయవలసిందేమో తెలుసా? నీ చింత అంతటిని కూడా దేవుని మీద మోపండి. అప్పుడు దేవుడు నిశ్చయంగా నేను ఆదుకుంటాడు, నేను ఆశీర్వదిస్తాడు. ప్రభువు ఈ మాటను దీవించుగాక. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటను బట్టి మీకు వందనాలను అయినా మీరే దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్.